గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన రాజీనామాను బీజేపీ ఆమోదించింది. కొంతకాలంగా పార్టీలో రాజాసింగ్ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. తెలంగాణ పార్టీ నేతలపై రాజాసింగ్ పలు ఆరోపణలు చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నికను తప్పుపడుతూ జూన్ 30న రాజీనామా చేశారు రాజాసింగ్. ఇక ఈ అంశాన్ని పార్టీ రాష్ట్ర నాయకత్వం జాతీయ నాయకత్వానికి నివేదించింది. దీనిపైన ఆరా తీసిన జేపీ నడ్డా రాజీనామాను ఆమోదించేశారు. రాజాసింగ్ ఎమ్మెల్యే పదవిపైన అనర్హత వేటు వేసేలా స్పీకర్ కు లేఖ రాయాలని పార్టీ డెసిషన్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇదే విషయంపై జీ తెలుగు న్యూస్ ఎడిటర్ భరత్ అనాలిసిస్ చూద్దాం. సో భరత్, అంటే ఆమోదించేశారంటే ఇక ఆల్మోస్ట్ పార్టీ నుంచి అవుట్ అయిపోయినట్టు అనుకోవచ్చా? సో ఇప్పుడు దీనిలో రెండు అంశాలు, ఒకటి పార్టీ నుంచి రాజీనామా చేయడం, రెండోది ఆయనకి అనర్హత వేటు వేయమని లేఖ రాస్తారా లేదా అన్నది అది వేరే అంశం. ఓకే, పార్టీ నుంచి రాజీనామా చేసినంత మాత్రాన కంపల్సరిగా ఆయన మీద అనర్హత వేటు వేయమని బీజేపీ చెప్తుందని కూడా అనుకోలేం. ఓకే, సో అయితే ఒకటి బీజేపీ అనుకుంటే గనక ఆయన రాజీనామా చేశాడు కాబట్టి వాలంటరీగా మెంబర్షిప్ వదులుకున్నాడు కాబట్టి అనర్హత వేటు వేయమని స్పీకర్ చేసే అవకాశం ఉంది. సో రెండు అంశాలు వేరువేరుగా చూద్దాం. ఫస్ట్, ఇప్పుడు ఇవాళ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ లెటర్ రాశారు రాజాసింగ్ కు. బీజేపీ అధిష్టానం కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేసింది. 11 జూలై ఇవాళ లెటర్ రాశారు. టు రాజాసింగ్ లోధ్ ఎమ్మెల్యే, Namaskar, this is reference to your letter number 1041 dated 30th June written to Sri G. Kishan Reddy Ji, President BJP Telangana State, regarding your resignation from the party. సో కిషన్ రెడ్డికి 30 జూన్న మీరు ఏదైతే లేఖ రాశారో ఆ లేఖ గురించి నేను మీకు మళ్ళీ ప్రత్యుత్తరం రాస్తున్నాను. The aforesaid letter has been brought to the notice of Honorable National President Sri Jagat Prakash Nadda Ji. ఈ లెటర్ జగత్ ప్రకాష్ నడ్డా, జేపీ నడ్డాకి అందింది. అది కిషన్ రెడ్డి దాన్ని ఫార్వర్డ్ చేశారు. ద కంటెంట్స్ మెన్షన్డ్ బై యూ ఆర్ ఇర్రెలెవెంట్ అండ్ డు నాట్ మ్యాచ్ టు ది ఫంక్షనింగ్ ఐడియాలజీ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది పార్టీ. ఈ మీరు ఏవైతే కంటెంట్స్ ఆ లెటర్లో మెన్షన్ చేశారో అవన్నీ కూడా రిలెవెంట్ కాదు. రెండవది, పార్టీకి సంబంధించిన ఫంక్షనింగ్ ఐడియాలజీ, ప్రిన్సిపల్స్ ఇవన్నీతో కూడా మ్యాచ్ కావట్లేదు. కాబట్టి యాజ్ పర్ ది డైరెక్షన్ ఆఫ్ హానరబుల్ నేషనల్ ప్రెసిడెంట్ శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా, ఐ డూ కన్వే దట్ యువర్ రిజిగ్నేషన్ హ్యాస్ బీన్ యాక్సెప్టెడ్ విత్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్. కాబట్టి జగత్ ప్రకాష్ నడ్డా ఆదేశాల మేరకు మీ రిజిగ్నేషన్ ను యాక్సెప్ట్ చేస్తున్నట్టు మీకు ప్రత్యుత్తరం ఇస్తున్నా. అంటే నడ్డా లెటర్ రాయకుండా, ఆయన ఒక ఎమ్మెల్యే కాబట్టి నేషనల్ జనరల్ సెక్రటరీ అరుణ్ సింగ్ తో, ఆయన కార్యాలయ ఇన్ఛార్జ్, బీజేపీ కార్యాలయ ఇన్ఛార్జ్ తో లెటర్ రాసి చెప్పించారు. అదేంటంటే మీ రాజీనామాను యాక్సెప్ట్ చేస్తున్నామని. ఇక ఇప్పుడు నెక్స్ట్ మనం చూడాల్సింది ఈ రాజీనామా యాక్సెప్ట్ భారతీయ జనతా పార్టీ నుంచి మాత్రమే రాజీనామా. ఇప్పుడు రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి, రాజాసింగ్ వెళ్లి స్పీకర్ దగ్గరికి తన ఎమ్మెల్యే పదవి గోషామహల్ కి రాజీనామా చేస్తారా? ఆయన అమర్నాథ్ యాత్రలో ఉన్నారు, రోజు వీడియోస్ రిలీజ్ చేస్తున్నారు. పీసీఆర్ మన దగ్గర ఉంటే అమర్నాథ్ యాత్రకు సంబంధించి రాజాసింగ్ ఏదైతే వీడియోస్ రిలీజ్ చేస్తున్నారో అది కూడా ప్లే చేయగలరు. సో రోజు వీడియోస్ రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి రాజాసింగ్ వెళ్లి రాజీనామా చేస్తారా తన మెంబర్షిప్ కి? అంటే ఏదైతే ఉందో గతంలో భారతీయ జనతా పార్టీ ఆయన సస్పెండ్ చేసింది. కానీ ఎప్పుడు మతపరమైన వ్యాఖ్యలు ఏదైతే చేశారో అప్పుడు ఆయన్ని భారతీయ జనతా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. సరిగ్గా అసెంబ్లీ ఎన్నికల ముందు ఆ సస్పెన్షన్ లిఫ్ట్ చేసి మళ్ళీ బీజేపీలోకి తీసుకున్నారు. సో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఆయన గతంలో సస్పెన్షన్ విధించి ఎత్తేసింది. అప్పుడు సస్పెన్షన్ విధించినప్పుడు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు తప్ప మీరు గోషామహల్ సీటుకు రిజైన్ చేయమని నేను చెప్పలేదు. ఇప్పుడు కూడా ఆ విధంగా చెప్తారు అని నేను అనుకోను. గోషామహల్ అసెంబ్లీ సీటుకు రిజైన్ చేయమని చెప్తారు అనుకోను. ఎందుకంటే బై ఎలక్షన్ వస్తే రాజాసింగ్ కొట్లాడతారు, భారతీయ జనతా పార్టీ కొట్లాడుతుంది. ఇద్దరి మధ్య హిందూ ఓట్ డివైడ్ అయింది అనుకోండి, మేబీ కాంగ్రెస్ బెనిఫిట్ లేదా ఎంఐఎం కూడా బెనిఫిట్ అవుతుంది కదా. సో అది కూడా చూడాలి కదా. సో భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఆ ఎలక్షన్ కి సిద్ధంగా ఉందా? ఎందుకంటే రెండు ఒకటే ఐడియాలజీ ఉన్న వాళ్ళకి. కాబట్టి
మేబీ నేను అనుకుంటాను ఇమీడియట్ గా వాళ్ళు స్పీకర్ కి వీళ్ళంతట వీళ్ళైతే భారతీయ జనతా పార్టీ నుంచి మీరు ఈయన మీద అనర్హత వేటు వేయండి అని అంటారని అయితే నేను అనుకోను. కేవలం ఆయన రాజీనామాను యాక్సెప్ట్ చేయడం వరకు మాత్రమే ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో మనం మాట్లాడదాం. మనతో పాటు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సారంగుల అమర్నాథ్ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. అమర్నాథ్ గారు, నమస్తే భరత్ గారు. నమస్తే. సో ఇంత కఠిన నిర్ణయం ఎందుకు తీసుకుంది అనుకుంటున్నారు జాతీయ పార్టీ? అంటే ఇప్పుడు ఇది కఠిన నిర్ణయము అని స్పెసిఫిక్ గా మనం అనాల్సింది ఏం లేదు. ఎందుకంటే వారు జూన్ 30వ తారీఖు రాష్ట్ర అధ్యక్షుడి వారికి కిషన్ రెడ్డి గారికి వారు రిజిగ్నేషన్ ఇవ్వడం జరిగింది, వారి ప్రాథమిక సభ్యత్వానికి, అట్లాగే పార్టీలో ఉన్న అన్ని పోస్టులకు. సో దాన్ని యాజ్ అ ప్రాసెస్ వారు, ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే కాబట్టి న్యాచురల్లీ పైన నడ్డా గారికి అంటే జాతీయ అధ్యక్షుల గారికి పంపించడము, వారు ఈ రోజు ఇందాకే యాక్సెప్టెన్స్ అంటే రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేస్తున్నట్టు లెటర్ రాశారు, ఇందాక మీరు వివరించారు కదా. సో ఇప్పుడు అంటే వారి ప్రాథమిక సభ్యత్వం భారతీయ జనతా పార్టీ నుంచి మాత్రమే రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేస్తారు, కానీ వారు ఎమ్మెల్యేగా కొనసాగుండడం. ఎందుకంటే ఇంతకు ముందు సస్పెన్షన్ అయినప్పుడు కూడా ఎప్పుడు కూడా బీజేపీ వెళ్లి సస్పెండ్ అయినాడు కాబట్టి అనర్హత వేటు వేయండి లేకుంటే తీసేయండి అని స్పీకర్ కు ఏం లెటర్ రాసింది లేదు, అట్లా అప్పీల్ చేసింది కూడా లేదు. సో అందుకని ఇప్పుడు కూడా వారు ఎమ్మెల్యేగా కొనసాగుతారని అనిపిస్తున్నది. అంటే అట్లాంటి స్టాండ్ అంటే బీజేపీ వెళ్లి స్పెసిఫిక్ గా వారిని అనర్హత వేటు వేయండి అని అడుగుతుందని ఎవరు భావించట్లేదు. ఎందుకంటే ఇంతకు ముందు చూసాం కాబట్టి, ఇంతకు ముందు కూడా అలాంటి సందర్భంలో సస్పెన్షన్ అయినప్పుడు కూడా అది జరిగింది కదా. ఓకే ఓకే. కానీ ఒకటి పార్టీ ఫిరాయింపుల చట్టంలో ఉంది, అదేంటంటే మెంబర్షిప్, పార్టీ మెంబర్షిప్ ని వాలంటీర్ గా వదులుకున్న మరుక్షణం అనర్హత వేటు వర్తిస్తుంది అని చెప్పి. మీరు కావాలనుకుంటే మీరు కంప్లైంట్ చేయొచ్చు, లేదా ఇప్పుడు ఎవరైనా బయట వాళ్ళు లేకపోతే ఆయనంతటా ఆయన వెళ్ళి రిజైన్ చేసినా చేసే అవకాశం ఉంటుంది. సో పార్టీ నుంచి అయితే ఆయన ఎమ్మెల్యే షిప్ అయితే గోషమాల్ ఎమ్మెల్యే పదవి నుంచి అనర్హత వేయండి అని అయితే కంప్లైంట్ చేయకుండా ఉండొచ్చు మోస్ట్లీ, అంతేనా? బీజేపీ వైపు నుంచి అయితే ఏ కంప్లైంట్ ఉంటుందని కంప్లైంట్ ఉండదు. ఎవరైనా బయట నుంచి వేరే పార్టీ వాళ్ళు లేకుంటే వేరే ఎమ్మెల్యేలో ఎవరైనా వచ్చి అది స్పీకర్ గారి చేతిలో ఉంటుంది కాబట్టి వారి నిర్ణయం మేరకు అది జరిగిపోతుంది. ఇప్పుడు ఒకటి ఆయన లెటర్ లో ప్రధానంగా ఆరోపించినవి 2-3 అంశాలు. పార్టీ 2-3 చేతిలో నడుస్తోంది ఆయన ప్రధానంగా ఆరోపణ చేసింది కిషన్ రెడ్డి లక్ష్మణ్ మీద అని నాకు అనిపిస్తుంది. సో దానికి అది వాస్తవమా అవాస్తవమా ఆయన పార్టీ ఆఫీస్ లో ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. ప్లస్ తనని నామినేషన్ వేనివ్వలేదు, బెదిరించారు, తనకు ప్రపోజల్ సంతకం చేసేందుకు వచ్చిన వాళ్ళు బెదిరించారని కూడా చెప్తున్నారు ఆయన. లేదు లేదు, అది రెండు కూడా మీరు అన్న రెండు కూడా అర్ధ సత్యాలు లేకుండా సత్య దూరాలు, అవి రెండు కూడా కాదు. ఎందుకంటే ఇప్పుడు పార్టీ 2-3 చేతులలో ఉంటుంది అనే అట్లాంటి పార్టీయే కాదు ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కుటుంబ పార్టీ కాదు, ఇది ఒక పర్టికులర్ ఫ్యామిలీ నడిపించే ఒక వ్యక్తి నడిపించే పార్టీ అంతకన్నా కాదు. ఇది చాలా కేటగారికల్ గా ఐడియాలజికల్ పార్టీ, ఇవాల్టి పార్టీ కాదు. ఇది 1951 నుంచి కూడా శ్యామప్రసాద్ ముఖర్జీ, ఈ రోజు కూడా శ్యామప్రసాద్ ముఖర్జీ గారే మా పార్టీ ఫౌండర్ కింద మేము మొన్న కూడా జయంతి ఉత్సవాలు చేసుకున్నాం. సో అంటే పార్టీ పేరు మారినా ప్రిన్సిపల్స్ కావచ్చు, ఐడియాలజీ కావచ్చు, ఆ రోజు శ్యామప్రసాద్ ముఖర్జీ అధ్యక్షోపన్యాసంలో ఏవేవైతే లక్ష్యాలు నిర్ధారించారో ఇవాళకి అదే లక్ష్యాలు అదే ప్రిన్సిపల్స్ తోని ప్రతి కార్యకర్త ముందుకు వెళ్తూ ఉంటారు. కిషన్ రెడ్డి గారైనా, తర్వాత డాక్టర్ లక్ష్మణ్ గారైనా, బండి సంజయ్ గారైనా, ఇప్పుడున్న అధ్యక్షుడు రామచంద్రరావు గారైనా అలాంటి ప్రిన్సిపల్స్ నచ్చి ఈ ఐడియాలజీతో ట్రావెల్ చేసి 40-45 ఇయర్స్ నుంచి ట్రావెల్ చేస్తున్న వాళ్ళే కదా. రాజాసింగ్ గారు తన అభిప్రాయాలు ఆ పేపర్ మీద పెట్టడం అది కరెక్ట్ కాదు అని ఈ రోజు లెటర్ లో అరుణ్ సింగ్ గారు అంత క్లియర్ గా చెప్పారు కదా. టోటల్లీ ఇర్రిలెవెంట్. స్టేట్ పార్టీ ఇచ్చిన ఒపీనియన్ జాతీయ పార్టీ పరిగణలోకి తీసుకుంటుంది. స్టేట్ పార్టీ అంతా కూడా రాష్ట్రంలో మెయిన్ గా ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు గాని ఇతరులు గాని రాజాసింగ్ కు వ్యతిరేకంగా ఉన్నారు. లేదు లేదు, అది కరెక్ట్ కాదు. రాజాసింగ్ గారికి ప్రత్యేకంగా వ్యతిరేకంగా ఉండాల్సిన అక్కర ఎవరికి లేదు. వారు న్యాచురల్ ప్రాసెస్ లో వారు రిజిగ్నేషన్ ఇచ్చి, ఇప్పుడు ఎవరు వెళ్లి రాజాసింగ్ గారిని మీరు రిజైన్ చేయండి అని అడగలేదు, డిమాండ్ చేయలేదు. రెండోది వారు ఏదైతే ఆరోపిస్తున్నారో నామినేషన్ వేయించలేదని, అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు నామినేషన్ పలానా రోజు వస్తుందని అందరికి తెలుసు. పలానా రోజు
2 days బిఫోర్ కదా చెప్పింది, నామినేషన్ చెప్పింది అంతే కదండి. 2 days 27 28 రోజు చెప్పారు అంతే. ఇంకా ఎల్లుండి నామినేషన్. భరత్ గారు, ఇప్పుడు నామినేషన్ ఉంటుంది, నామినేషన్ ప్రక్రియ అందరికి తెలిసిన విషయమే కదా. ఇప్పుడు నేను కూడా ఒక జిల్లాకు రిటర్నింగ్ ఆఫీసర్ గా పనిచేశాను. సో నామినేషన్ ప్రాసెస్ ఏంది వాళ్ళకి ముందే అందరికి చెప్పబడుతుంది, అంటే వర్క్ షాప్స్ లో. సో వర్క్ షాప్స్ లో ప్రతి వ్యక్తికి తెలిసినప్పుడు ఇప్పుడు 10 మంది ఎలక్టోరల్ కాలేజ్ అంటాం మనం, అంటే జిల్లా ప్రెసిడెంట్లు, స్టేట్ కౌన్సిల్ మెంబర్లు అందరినీ కలిపి దాదాపు 220 మంది ఈ రోజు ఎలక్టోరల్ కాలేజ్ అంటాం కదా. సో వాళ్ళు ఆ ఎలక్టరేట్ వాళ్ళు 10 మంది సపోర్ట్ చేయాలి వారిని. సో వాడు 10 మందిని ముందే కరెక్ట్ గా సంతకాలు పెట్టించుకొని 10 మందిని. ఆయన 10 మంది లేకుండా ముగ్గురే దొరికింది అంటే ఆయనకు 10 మంది సంతకాలు పెట్టేది ఉంటే బెదిరించారు అని చెప్తున్నారు ఆయన. బెదిరించేది ఉంటుంది భరత్ గారు. నాకు సంతకాలు పెడతామంటే నాకు సంతకాలు పెడితే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని బెదిరించారు అని అన్నారు. ఎందుకు సార్ ఇప్పుడు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారని ఎవరు బెదిరిస్తారు? అక్కడికి వెళ్ళారు వారు ముందే తయారు చేసుకుంటారు కదా, సంతకాలే కదా పెట్టాల్సింది. 10 మంది కౌన్సిల్ సభ్యులు సంతకాలు పెట్టిన పేపర్లు వారు తెచ్చుకోవాలి. వారు ఆవేశంలోనో లేదు 28వ తేదీ సాయంత్రం చెప్పారు, 28వ తేదీ రాత్రి చెప్పారు, 30వ తేదీ నోటిఫికేషన్ వస్తుందని చెప్పి గుర్తుంది. 1 day బిఫోర్ 2 days బిఫోర్. అప్పటి వరకు కూడా పార్టీ అఫీషియల్ నామినీ చెప్పలేదు. అఫీషియల్ నామినీ 30వ తేదీ మాత్రమే చెప్పారు. అంటే ఎవరు రామచంద్రరావును నామినేషన్ వేయమని చెప్పింది కూడా 30వ తేదీ మార్నింగ్ వరకు ఎవరికి తెలియలేదు. అప్పటి వరకు ఈటెల రాజేందర్, అరవింద ఇట్లా అందరూ మాట్లాడుకున్నారు. సో అప్పుడు సంతకాల శాఖ రాయసింగ్ కూడా తన పేరు కూడా వస్తుందని అనుకోవచ్చు కదా చివరి నిమిషం వరకు. పేరు రావాల్సిన పని లేదు. ఇప్పుడు రామచంద్రరావు గారు ఉన్నారు అనుకోండి. సపోజ్ రామచంద్రరావు గారికి ఫోన్ వచ్చిందంటే రామచంద్రరావు గారికి ఈ 10 మంది మీరు కౌన్సిల్ సభ్యులను తీసుకొని రండి అని ఎవరు చెప్పరు కదా. ఎవరైతే ఆశావహులు ఉంటారో వాళ్ళు వాళ్ళ సపోర్టర్స్ ఎవరున్నారో వాళ్ళను ముందే తయారు చేసుకొని పెట్టుకోవాలి. వారు ఆ విధమైన టెక్నికల్ గ్రౌండ్ లో వారు నామినేషన్ తీసుకోలేకపోయినారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వారు ఆ రోజు సడన్ గా రావడము, ఒక ఎజిటేటింగ్ మోడ్ లో వారు లేదు నాది ఇవ్వాల్సిందే, నేను తీసుకోవాల్సిందే అని అనడము, ఇట్లా ఈ విధంగా జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఆ ఆవేశంగా ఉన్నప్పుడు వారు ముందే తయారు చేసుకుని ఉంటే ఖచ్చితంగా ఆ 10 మంది సపోర్ట్ తో వారు వేసి ఉండేవారు. ఇప్పుడు వేసినా కూడా నామినేషన్ పత్రాలతో పాటు ఖచ్చితంగా విత్డ్రాయల్ ఫామ్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఓకే. సో ఒకటి ఆయన మెయిన్ ఆబ్జెక్షన్ ఏంటంటే ఆ జిల్లా అధ్యక్ష పదవి, సెంట్రల్ జిల్లా అధ్యక్ష పదవి గురించి ఆయన ఆబ్జెక్షన్ స్టార్ట్ అయింది. ఫస్ట్ ఆయన చెప్పిన వాళ్ళ పేరు కన్సిడర్ లో గోల్కొండ జిల్లా కిందకి వస్తుంది. గోల్కొండ జిల్లా. ఓకే. గోల్కొండ జిల్లాకు సంబంధించి అధ్యక్ష పదవి గురించి ఆయన గొడవ స్టార్ట్ అయింది. ఎందుకు అక్కడ జరిగిన ప్రాబ్లం ఏంటి? ఆయన చెప్పిన వ్యక్తిని ఎందుకు అక్కడ కన్సిడర్ చేయలేదు? అంటే ఇప్పుడు భరత్ గారు, ఇప్పుడున్న ఎవరైతే జిల్లా ప్రెసిడెంట్ గా అక్కడ ఎన్నిక కాబడ్డారో ఆయన ఎన్నో సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీతో, అంతకు ముందు ఐడియాలజికల్ ఆర్గనైజేషన్స్ తో పనిచేసిన వ్యక్తి. ఆ వ్యక్తిని ఆయన వ్యతిరేకిస్తున్నాడు నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఆ వ్యక్తి వీరి ఎలక్షన్స్ లో కూడా చాలా క్లోజ్ గా పనిచేసిన వ్యక్తే. అంటే రాజాసింగ్ గారి గెలుపు కోసం పనిచేసిన వ్యక్తులే వాళ్ళందరూ. వాళ్ళలో ఎవరు బయట నుంచి వచ్చిన వాళ్ళు లేకుండా సడన్ గా ఎక్కడి నుంచో అంటే పారాషూట్ ల్యాండింగ్ ఎవరు లేరు అక్కడ. అట్లా ఎవరన్నా ఉంటే మీరు అన్నట్టు అట్లాంటిది ఏదైనా అలిగేషన్ ఉండుంటే, లేకుంటే కరప్షన్ అలిగేషన్, లేకుంటే ఇంకేదైనా కేసెస్ అలిగేషన్స్ ఉంటే డిఫరెంట్ థింగ్. ఓకే. అయితే మెయిన్ ఏంటంటే మిగతా నేతలందరూ కూడా ఒక్కొక్కళ్ళు 5 అధ్యక్ష పదవులు పంచుకున్నారు, కానీ రాజాసింగ్ కు మాత్రం ఆయన ఇలాఖాలో జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వలేదన్నది ఆయన ప్రధాన ఆరోపణ. మిగతా నేతలందరూ రాష్ట్రంలో వేరే ఎక్కడ అడగలేదు, నా ప్రాంతంలో ఉన్న దానిలో అడిగితే అది కూడా ఇవ్వలేదు అన్నది ఆయన ప్రధానంగా చెప్పింది. ఇప్పుడు అది కేక్ కాదు, లేకుంటే అది ఇంకా ఏదో కాదు, అది పంచుకున్నది ఏముండదు. ఇది ఇంటర్నల్ డెమోక్రసీ. 100కు 100% భారతీయ జనతా పార్టీ ఒక పోలింగ్ బూత్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి జిల్లా ప్రెసిడెంట్, స్టేట్ ప్రెసిడెంట్, ఆల్ ఇండియా ప్రెసిడెంట్ వరకు ఒక ప్రాపర్ ప్రాసెస్ లో జరుగుతుంది. ఇంటర్నల్ డెమోక్రసీ అంటే నామినే కదా, ఇంటర్నల్ డెమోక్రసీ అని చెప్తారు. కానీ ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిని
నామినే రాష్ట్ర పార్టీ ఎవరు చెప్తే వాళ్ళు నామినేషన్ వేయాలి, మిగతా వాళ్ళకి జిల్లా ప్రెసిడెంట్లు ఇప్పుడు జిల్లా ప్రెసిడెంట్లు ఒక్కొక్క చోట 3, 4, 5 నామినేషన్లు వచ్చిన ప్లేసెస్ కూడా ఉన్నాయి. సో అట్లా ఇంటర్నెట్ ఇప్పుడు ఎవరిని మనము వద్దు అని చెప్పడానికి ఉండదండి. ఎవరైనా నామినేషన్ వేస్తా అంటే ఎస్ పార్టీ డెఫినెట్లీ ఒక యునానిమిటీ, ఎందుకంటే పార్టీలో కూడా పార్టీ అందరు కలిసికట్టుగా పనిచేసే ప్రయత్నంలో భాగంగా ఒకళ్ళే అధ్యక్షులు అవుతారు కదా, ఒకళ్ళే అధ్యక్షులు అవుతారు కాబట్టి మిగతా అందరూ ఎస్ ఎవరు అధ్యక్షులైనా మనందరం కలిసి పనిచేస్తాం అనే స్పిరిట్ తో పనిచేస్తారు. అందుగురించే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎక్కడో 2 ఎంపీలు గెలిచిన పార్టీ ఈ రోజు 300 ఎంపీలు దాటింది. ఈ రోజు 240 ఎంపీలతోని ఎన్డీఏ గవర్నమెంట్ 3 సార్లు ప్రధానమంత్రిగా మోడీ గారు వచ్చారు. అదేమి పుట్టిగానే ఒక కుటుంబ పార్టీయో లేకుంటే ఒక లీడరు చేస్తేనో వచ్చేది కాదు కదా. అనేక మంది త్యాగాలు, అనేక మంది కార్యకర్తలు, నాయకుల త్యాగాల మీద, పునాదుల మీద నిలబడ్డ పార్టీ ఇది. దీనిలో ప్రిన్సిపల్స్, తర్వాత ఐడియాలజీ, తర్వాత నాయకుల కార్యకర్తల త్యాగాలు, ఇవే దీని యొక్క పునాదులు. ఇక ఒక ఎమ్మెల్యే అవుతారు, ఇంకోసారి ఓడిపోవచ్చు. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఓడిపోయారు, డాక్టర్ లక్ష్మణ్ గారు ఓడిపోయారు, మళ్ళీ గెలిచారు. సో ఇట్స్ అ ప్రాసెస్. అంతేగాని ఎవరో ఒక పర్టికులర్ నాయకుడు నడిపిస్తున్న పార్టీ కాదు, లేకుంటే ఒక కుటుంబం నడిపిస్తున్న. అందరూ ఇక్కడ 2018లో టికెట్ కట్ చేసినప్పుడు అక్కడ అమిత్ షా ఆయన పేరు రాసేప్పుడు టికెట్ ఇచ్చారు, ఆయన ఒక్కళ్ళే గెలిచారు, మిగతా వాళ్ళందరూ ఓడిపోయారు అప్పుడు 2018. లేదు, అవన్నీ కరెక్ట్ విషయాలు కాదు భరత్ గారు. అట్లా ఎట్లా ఉంటుంది? అంత ఈ పార్టీ అంత వీక్ గా ఉండదు. ఈ పార్టీ చాలా స్ట్రాంగ్ ప్రాసెస్ ఓరియంటెడ్ పార్టీ. ఇక్కడ ఒకవేళ స్టేట్ ప్రెసిడెంట్ ఏదైతే లిస్ట్ పంపిస్తారో దాని యొక్క పూర్వాపరాలను గమనించి ఆ లిస్ట్ లో ఉన్న వ్యక్తులను వాళ్ళను చూసి ఇంటెలిజెన్స్ మిగతా అన్ని చోట్ల నుంచి వారి యొక్క డీటెయిల్స్ తీసుకొని వాళ్ళు డిసైడ్ చేస్తారు పార్లమెంటరీ బోర్డు. అంతేగాని అమిత్ షా గారు టిక్ పెట్టారు, ఇంకోళ్ళు గీత గీశారు, ఇదంతా కరెక్ట్ విషయాలు కాదు. ఏదో రూమర్స్ బయట మాట్లాడుతున్న విషయాలు. అవి ఎట్లా కరెక్ట్ అవుతాయి? దానికి ప్రామాణికత ఏముంటుంది? ఇప్పుడు వాట్ నెక్స్ట్ ఫర్ పార్టీ గోషామహల్లో? సో ప్రస్తుతానికి రాజా సింగ్ గారు కంటిన్యూ గా ఎమ్మెల్యేగా కొనసాగుతారని భావిస్తున్నది పార్టీ. ఒకవేళ అక్కడి నుంచి ఎవరైనా కంప్లైంట్ చేసి స్పీకర్ గారు ఒకవేళ వారిని అనర్హత ప్రకటించి బై ఎలక్షన్స్ వస్తే వీ హ్యావ్ సో మెనీ కంటెస్టెంట్స్ అక్కడ. గోషామహల్లో భారతీయ జనతా పార్టీకి చాలా మంది కార్యకర్తలు ఉన్నారు, అద్భుతమైన నాయకులు ఉన్నారు. వాళ్ళు ఎవరో ఒకళ్ళని మంచి వాళ్ళను పార్టీ నిర్ణయిస్తుంది, వాళ్ళు కంటెస్ట్ చేస్తారు. కానీ అంటే పార్టీలో ఒక్క రాజా సింగ్ మీదే చర్య తీసుకోవడం, ఇంకా మిగతా చోట్ల డిసిప్లిన్ ఇష్యూస్ చాలా వచ్చాయి, కేవలం రాజా సింగ్ మీద చర్య తీసుకోవడం రాంగ్ సిగ్నల్. చాలా మంది భరత్ గారు, ఇట్స్ ఎ కామన్ ప్రాసెస్. ఇంతే ఇప్పుడు ఆల్ ఇండియా పార్టీలో ఒక రాజా సింగ్ గారిని సస్పెండ్ చేసిన సమయంలో కూడా ఇంకొక అధికార ప్రతినిధిని, అట్లాగే అంటే ఆల్ ఇండియా అధికార ప్రతినిధి నుపూర్ శర్మ గారిని సస్పెండ్ చేయడం జరిగింది. అట్లాగే హర్యానాలో ఒక ఎమ్మెల్యేని సస్పెండ్ చేయడం జరిగింది. వెస్టర్న్ యూపీలో ఒక సీనియర్ నాయకులను సస్పెండ్ చేయడం జరిగింది. వాళ్ళు ఎవరి సస్పెన్షన్ కూడా రివోక్ కాలేదు. వీరి సస్పెన్షన్ రీఇన్స్టేట్ అయింది ఫర్ ద రీజన్స్ దట్ మనకున్న ఎలక్షన్స్ దృష్ట్యా, లేకుంటే వారికి ఉన్న పాపులారిటీ దృష్ట్యా, వేరియస్ రీజన్స్. అట్లా షోకాజ్ నోటీస్ పంపించడము, ఆ ప్రాసెస్ లోనే వారు షోకాజ్ నోటీస్ కు ఆన్సర్ చేయడము, అదంతా తీసుకొని దాని ప్రకారం వాళ్ళు రీఇన్స్టేట్ చేయడం జరిగింది. ఇప్పుడు వారు వాలంటరీగా వచ్చి నేను రిజైన్ చేస్తున్నాను చెప్పడం జరిగింది. దాన్ని న్యాచురల్ గానే అంటే యాక్సెప్టెన్స్ పెద్దవాళ్ళు ఆలోచించి, ఆల్ ఇండియా పార్టీ ఆలోచించి రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేసింది. ప్రత్యేకంగా ఇది ఒక రాజా సింగ్ ను టార్గెట్ చేయడము, లేకుండా రాజా సింగ్ గారిని స్పెసిఫిక్ గా ఎవరో ఫోకస్ చేసి చేస్తున్నారని బుజ్జగిచ్చే ప్రయత్నం ఎందుకు చేయలేదు? రాజా సింగ్ సరే ఆవేశంలో రాజీనామా చేశారు, ఆ రోజు వేరే వాళ్ళు కూడా వేరే వ్యక్తి కూడా నామినేషన్ వేసేందుకు వచ్చారు అంటారు, బట్ ఆయన వేయలేదు. ఇలా దాని గురించి కాదండి, వారు రాజీనామా చేసిన తర్వాత వారిని మీరు రాజీనామా వెనక్కి తీసుకోండి అని ఖచ్చితంగా చెప్పున్నారు. వారి యొక్క ఆలోచన మేరకు వారు దాన్ని తిరస్కరించి ఉండొచ్చు. ఎగ్జాక్ట్లీ ఎవరు మాట్లాడారనే సమాచారం నా దగ్గర కూడా లేదు. బట్ 100% ఈ పార్టీలో ఎవరైనా అట్లా ఆవేశంగానో లేకుంటే ఏదో బాధ అనిపించో అట్లా ఏమైనా చేసినప్పుడు అందరూ పెద్దవాళ్ళు మాట్లాడతారు. ఎందుకంటే ఒక భారతీయ జనతా పార్టీ వాళ్ళే కాదు కదా, పార్టీలో సీనియర్ మోస్ట్ లీడర్స్ ఉంటారు, డిసిప్లినరీ కమిటీ ఉంటుంది, ఒక గైడెన్స్ ఇచ్చే సీనియర్ నాయకులు ఉంటారు, వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. సో మాట్లాడినా కూడా వారు నిర్ణయం తీసుకున్నారని అట్లా.
అయితే ఒకటి నిర్ణయం ఇప్పుడు వారు పార్టీ తీసుకున్నారు కొత్త అధ్యక్షుడిని ఆయన మమ్మీ డమ్మీ ఈ విధంగా మాట్లాడారు రాజాసింగ్. డమ్మీ పార్టీ అధ్యక్షుడు అయ్యారంటూ మీ పార్టీ నేతలు కొద్దిమంది అంటారు, వేరే పార్టీ వాళ్ళు అంటారు. కొత్త అధ్యక్షుడి గురించి రకరకాల కామెంట్ చేస్తున్నారు రామచంద్రరావు గురించి. ముగ్గురు వ్యక్తులే పార్టీ నడిపిస్తున్నారని ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరి కూడా చెప్పారు రాజాసింగ్. లేదు, అది టోటల్ తప్పండి. అది 100% తప్పు. వారి అభిప్రాయాన్ని నేను పెద్ద స్పెసిఫిక్ గా ఖండించాల్సిందేం లేదు. ఆయన అది అట్లా ఎందుకని కూడా నాకు తెలియదు. బట్ నేను గత 12 సంవత్సరాలుగా చాలా క్లోజ్ గా పనిచేస్తున్నా. పార్టీలో చాలా సీనియర్ నాయకులతో కలిసి పనిచేస్తాను నేను. సో ఎప్పుడు కూడా ఏ క్షణం కూడా ఇప్పుడు ఆ సీన్ ఎవరు ప్రెసిడెంట్ ఉన్నా ప్రెసిడెంట్ కు చాలా రెస్పెక్ట్ ఉంటుంది. ప్రెసిడెంట్ చాలా స్ట్రాంగ్ నిర్ణయాలు తీసుకుంటారు. అందు గురించే భారతీయ జనతా పార్టీ విజయాలు సాధిస్తున్నది. ఇప్పుడు మొన్న 3 ఎమ్మెల్సీ కంటెస్ట్ చేస్తే 2 గెలిచినాం కదా. రామచంద్రరావు గారు ఇన్ఛార్జి ఉన్నప్పుడు గెలిచాం మేము. రామచంద్రరావు గారు 40 ఇయర్స్ నుంచి పార్టీలో పనిచేస్తున్నారు. వారు స్వతహాగా ఎమ్మెల్సీ కంటెస్ట్ చేసి గెలిచారు. అనేక ఎలక్షన్స్ వారు ఇన్ఛార్జిగా గెలిచాము అట్లా. సో రామచంద్రరావు గారిని అట్లా ఎవరైనా అంటున్నారంటే వారికి ఇంకా పార్టీ ప్రిన్సిపల్స్ ఈ పార్టీ అర్థం కాలేదని లెక్క. వాళ్ళను కార్యకర్త అని అనలేం మనం. ఎందుకంటే ఎవరు ప్రెసిడెంట్ అయినా భరత్ గారు ఒకటే విషయం, ఈ పార్టీ కార్యకర్తలకు ఉండే ఏకైక డిసిప్లిన్డ్ సోల్జర్స్ లాగా పనిచేసే ప్రతి కార్యకర్తకు మనసులో ఉండేది ఏంటంటే ఎవరు ప్రెసిడెంట్ అయినా కూడా వారే మా నాయకులు. వారి గైడెన్స్ లో వారి లీడర్షిప్ లోనే అందరు పనిచేయాల్సి వస్తుంది. అందరు పనిచేస్తాం, అందరు కలిసికట్టుగా పనిచేస్తాం. ఇప్పుడు మోడీ గారు కూడా నడ్డా గారి నాయకత్వంలోనే పనిచేస్తారు పార్టీ విషయానికి వచ్చినప్పుడు. 100% అది మనం అనేక సార్లు చూసాం. ఇప్పుడు మోడీ గారు 2వ ఎలక్షన్ గెలిచిన తర్వాత ప్రెస్ మీట్ విజువల్స్ మీరు చూస్తే నడ్డా గారు దాని లీడర్షిప్, అప్పుడు అమిత్ షా గారు ప్రెసిడెంట్ కాబట్టి అమిత్ షా గారి లీడర్షిప్ లోనే ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతుంది పార్టీ ఆఫీస్ లో. సో ఇట్స్ వెరీ న్యాచురల్ ప్రాసెస్. రాజా సింగ్ స్టేట్మెంట్ వచ్చింది, అధికారిక స్టేట్మెంట్, నేను చదివి వినిపిస్తాను. आज से ठीक 11 साल पहले मैंने भारतीय जनता पार्टी की सदस्यता ली थी. అంటే రెహనా 11 సంవత్సరాల క్రితం నేను భారతీయ జనతా పార్టీ సభ్యత్వం తీసుకున్నాను. నిజానికి చాలా మంది తెలీదు, రాజా సింగ్ మొట్టమొదలు బీజేపీ కాదు, తెలుగుదేశం పార్టీ తరపున మంగళహాట్ కార్పొరేటర్ గా పోటీ చేసి గెలిచారు టీడీపీ. అప్పుడు బీజేపీ టికెట్ ఇవ్వలేదట ఆయనకి. చాలా చిన్న వయసు, రాజా సింగ్ 40s లో మాత్రమే ఉన్నారు. సో అప్పుడు ఫస్ట్ టైం ఆయన తెలుగుదేశం పార్టీ తరపున మంగళహాట్ కార్పొరేటర్ గా బీఫామ్ తీసుకుని గెలిచారు. మంగళహాట్ లో తెలుగుదేశం ఈ గోషామహల్ అసెంబ్లీ పరిధిలోకి మంగళహాట్ అనే ఏరియా వస్తుంది. లోధీస్ ఎక్కువ ఉంటారు, లోద్ క్యాస్ట్ అంటే ఉమాభారతి, కళ్యాణ్ సింగ్ వీళ్ళంతా కూడా ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు. సో ఆ మంగళహాట్ నుంచి ఆయన ఫస్ట్ టైం కార్పొరేటర్ గా తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచారు. తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరారు. సో ఇప్పుడు ఆయన లెటర్ ఇష్యూ చేశారు, రాజాసింగ్ స్టేట్మెంట్. 11 సంవత్సరాల క్రితం నేను ఎగ్జాక్ట్ గా భారతీయ జనతా పార్టీలో చేరాను. జనసేవ, దేశసేవ, హిందుత్వ రక్షణ లక్ష్యంగా నేను బీజేపీతో నా ప్రయాణాన్ని ప్రారంభించాను. సో హిందుత్వ, జనసేవ అండ్ దేశ సేవ లక్ష్యంగా నేను భారతీయ జనతా పార్టీతో నా ప్రయాణాన్ని ప్రారంభించాను. బీజేపీ నా మీద నమ్మకం ఉంచి వరుసగా 3 సార్లు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది 2014లో, అదేవిధంగా 2018లో, 23లో. ఈ నమ్మకానికి భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకు 3 సార్లు టికెట్ ఇచ్చారు గోషామహల్ నుంచి, దానికి నేను బీజేపీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు నా రాజీనామాను ఆమోదించిన విషయాన్ని తెలియజేస్తున్నాను. సో ఆయనకు కూడా ఇన్ఫార్మ్ చేశారు, రాజీనామా ఆమోదించిన విషయాన్ని తెలియజేస్తున్నానంటూ ఆయన కూడా ప్రకటించారు. आज भारतीय जनता पार्टी की राष्ट्रीय अध्यक्ष जेपी नड्डा जी द्वारा मेरा इस्तीफा स्वीकार कर लिया गया है. సో రాజీనామాను ఆమోదించినట్టుగా చెప్పారు. शायद मैं तेलंगाना में भाजपा की सरकार बनने का सपना लेकर दिन रात मेहनत कर रहे. అంటే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ సర్కార్ ప్రభుత్వం ఏర్పాటు కావాలని రాత్రింబవళ్లు నేను కృషి చేశాను. लाखों भाजपा कार्यकर्ताओं की पीड़ा ఢిల్లీ తక్ నహీ పहुंच सका. సో అంటే
నేను చాలా ప్రయత్నం చేశాను. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావాలన్న లక్షలాది మంది కార్యకర్తల గాత్రాన్ని నేను ఢిల్లీ వరకు తీసుకెళ్లలేకపోయాను. అంటే ఇక్కడ ఇండైరెక్ట్ గా ఏమంటారంటే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు కావాలని లక్షలాది మంది కార్యకర్తలు శ్రమిస్తున్నారు, రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. కానీ ఇక్కడ ప్రభుత్వం ఏదైతే ఏర్పాటు కావాలన్న బీజేపీ కార్యకర్తల గొంతుని నేను ఢిల్లీ వరకు తీసుకెళ్ళలేకపోయాను. అంటే ఢిల్లీ వాళ్ళు ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు కావాలని ఆలోచించట్లేదు, మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు చేస్తున్నారని ఇండైరెక్ట్ గా ఢిల్లీలో ఉన్న హైకమాండ్ మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు చేస్తుంది అన్నట్టుగా ఇండైరెక్ట్ గా ఆయన ఆరోపించారు. ఇక్కడ ఈ వర్డ్ మీరు చూడండి, शायद मैं तेलंगाना में भारतीय जनता पार्टी का सरकार बनने का सपना लेकर दिन रात मेहनत कर रहे लाखों भाजपा कार्यकर्ताओं की पीड़ा दिल्ली तक नहीं पहुंच सका. ఢిల్లీ వరకు నేను తీసుకెళ్లలేకపోయాను. ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కార్యకర్తలకు ఉంది, కానీ రాష్ట్ర నాయకులకు జాతీయ నాయకులకి లేదు అని చెప్పి ఇద్దరిని కూడా ఆయన తప్పుబట్టారు. मैं यह बात स्पष्ट करना चाहता हूं कि ये निर्णय मैंने किसी पद, सत्ता या व्यक्तिगत स्वार्थ के कारण नहीं लिया. నేను ఏదైతే ఈ నిర్ణయం తీసుకున్నానో నేను ఏ పదవి, ఏ అధికారం లేదా వ్యక్తిగత స్వార్థం కోసం తీసుకోలేదని నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. అంటే ఏ నిర్ణయం, ఆయన రాజీనామా చేసిన ఏదైతే నిర్ణయం ఉందో, ఈ రాజీనామా చేస్తూ తీసుకున్న నిర్ణయం నేను ఏ పదవి కోసం లేదా అధికారం కోసం లేదా వ్యక్తిగత స్వార్థం కోసం తీసుకోలేదు. मेरा जन्म हिंदुत्व की सेवा के लिए हुआ है. నా జీవితం హిందుత్వం కోసమే అంకితం. అంతిम श्वास तक हिंदुत्व के लिए कार्य करता रहूंगा. నా చివరి శ్వాస వరకు హిందుత్వం కోసమే నేను పోరాడతాను. मैं सदैव पूरी निष्ठा और ईमानदारी का साथ हिंदुत्व, राष्ट्रवाद और सनातन धर्म की रक्षा हेतु कार्य करता रहूंगा. అంటే నేను చివరి నిమిషం వరకు, నా చివరి శ్వాస వరకు సమాజ సేవ కోసం, హిందూ సమాజ హక్కుల కోసం, అదేవిధంగా ఆయన 3 వర్డ్స్ ఇక్కడ కోట్ చేశారు. ఒకటి, నేను నా చివరి శ్వాస వరకు పూర్తి నిబద్ధతతో, ఇమాందారీతో హిందుత్వ కోసం, రాష్ట్రవాదం అంటే జాతీయవాదం కోసం, హిందుత్వ కోసం, సనాతన ధర్మాన్ని రక్షించడం కోసం, ఈ మూడిటి కోసం నేను పూర్తి స్థాయిలో పనిచేస్తాను. సమాజ్ కి సేవ और हिंदू समाज की अधिकारी को लिए मैं अंतिम श्वास तक अपनी आवाज बुलंद करता रहूंगा. చివరి శ్వాస వరకు కూడా హిందూ సమాజం కోసం నేను పోరాడుతూనే ఉంటాను అని చెప్పి రాజా సింగ్ బ్రీఫ్ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఇవాళ ఇప్పుడు ఆయన అమర్నాథ్ యాత్రలో ఉన్నారు. సో అమర్నాథ్ యాత్రలో నుంచి ఆయనకు సమాచారం వచ్చింది, తనను పార్టీ సభ్యత్వానికి సంబంధించి ఆయన రాజీనామాను యాక్సెప్ట్ చేసినట్టుగా. సో అక్కడి నుంచే ఈ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. అమర్ గారు ఫోన్ లైన్లో ఉన్నారా? సో క్లియర్ మెసేజ్. ఇక భారతీయ జనతా పార్టీ, రాజా సింగ్ అయితే కటీఫ్. నేను చెప్పినట్టు ఇప్పుడు ఆయన భారతీయ జనతా పార్టీ అయితే వెళ్లి గోషామాల్ సీటును ఖాళీ చేయించండి, ఆయన మీద అనర్హత వేట్ అయితే ఇవ్వదు. మరి ఆయన రాజీనామా చేస్తా అని ఆయన కూడా చెప్పలే, గోషామాల్ సీటుకు రాజీనామా చేస్తా అని చెప్పలే. సో 2-3 సంవత్సరాలు నడుస్తుంది. మళ్ళీ ఎలక్షన్ సమయంలోనో లేకపోతే ఇంకా పార్టీకి కావాల్సిన సమయంలోనో లేకపోతే ఇంకేమైనా మధ్యవర్తిత్వం వహిస్తే మళ్ళీ రావచ్చు. పూర్తిగా భారతీయ జనతా పార్టీతో సంబంధాలు తెంచుకుంటారన్న ఒక స్పెక్యులేషన్ వచ్చింది. ఉద్ధవ్ ఠాక్రే శివసేన పార్టీకి వెళ్లి ఆయన ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తారని చెప్పి. షిండే శివసేన దగ్గర కూడా వెళ్ళొచ్చు, శివసేన షిండే వర్గం. కానీ భారతీయ జనతా పార్టీతో అది ఎన్డీఏ అలయన్స్ లో ఉంది. వాళ్ళు తీసుకుంటే వాళ్ళకి ప్రాబ్లం, మళ్ళీ మోడీ, అమిత్ షా వాళ్ళ దగ్గర నుంచి. నిజానికి ఒక టాక్ వచ్చింది, అమిత్ షా ఫోన్ లో మాట్లాడారు సైలెంట్ గా ఉండు అని చెప్పి. బట్ ఏం జరిగిందో ఏందో 30వ తారీఖు రాజీనామా చేస్తే 11 రోజుల తర్వాత ఇవాళ యాక్సెప్ట్ చేశారు. సో ఈ 10 రోజుల పాటు బ్యాక్ ఛానల్ టాక్స్ జరుగుంటాయి రాజా సింగ్ కు హైకమాండ్ మధ్య. వాళ్ళిద్దరి మధ్య మరి డిమాండ్స్ ఏంటి అన్నది మనకైతే క్లారిటీ రాలేదు. మొత్తానికి రాజా సింగ్ స్టేట్మెంట్ కూడా చాలా గట్టి స్టేట్మెంట్ ఆయన ఇచ్చారు.
ఆ స్టేట్మెంట్లో ఒకటి ఏంటంటే తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావాలని లక్షలాది మంది కార్యకర్తలు రాత్రింబవళ్లు పనిచేస్తుంటే రాష్ట్ర నాయకత్వం, జాతీయ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం దాన్ని ఢిల్లీ దాకా తీసుకెళ్ళలేకపోతుంది అని చెప్పడం ద్వారా ఇక్కడ మ్యాచ్ ఫిక్సింగ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. అయితే బీఆర్ఎస్తోనో కాంగ్రెస్తోనో ఇక్కడ నేతలు కుమ్మక్కయ్యారు లేదా అధిష్టానం కుమ్మక్కైంది అన్న రీతిలో ఆయన కామెంట్ చేశారు. అదే సమయంలో హిందుత్వ కోసం, తర్వాత దేశం కోసం, ఆ తర్వాత సనాతన ధర్మం కోసం తాను చివరి శ్వాస వరకు కూడా పోరాడతానని చెప్పారు. సో ఇక రాజాసింగ్ రాజాసింగ్ లేని పార్టీ దశ అయితే డెఫినెట్గా ఇప్పుడు మీరు ఆడియన్స్ పోల్ పెట్టండి. రాజాసింగ్ పై పోల్ చేంజ్ చేయొచ్చు. రాజాసింగ్ రాజీనామా ఆమోదిస్తూ జాతీయ పార్టీ తీసుకున్న నిర్ణయం సరైనదైనా కాదా అని పోల్ పెడితే కనుక బీజేపీ కార్యకర్తలు మెజారిటీ నెగటివ్ గా చెప్తారు, సరైనది కాదనే అంటారు, ఆయన పార్టీలో ఉంచాల్సిందే అని చెప్తూ ఉంటారు. సరే, ఇంతకుముందు నుపూర్ శర్మ మీద చర్య తీసుకున్న కాంటెక్స్ట్ వేరు, ఇది పూర్తిగా పార్టీ ఇంటర్నల్ పాలిటిక్స్. అయితే ఒకటి ఇక్కడ రెండు అంశాలు మనం చూడాలి. క్రమశిక్షణ, భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణ ఏదైతే ఉందో, కంట్రీ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్. కంట్రీ ఫస్ట్ ఉన్నాడు రాజాసింగ్, పార్టీ నెక్స్ట్ లేడు. సెల్ఫ్ విషయంలో కొంత డిసిప్లినరీ ఇష్యూస్ మొదటి నుంచి కూడా ఉన్నాయి, కానీ డిసిప్లినరీ ఇష్యూస్ మిగతా వాళ్ళ దగ్గర లేవా అంటే ఉన్నాయి, మిగతా వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఎవరైనా ఏం చెప్తారంటే మా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం, పార్టీ సభ్యులే ఎన్నుకుంటారు. రామచంద్రరావును పార్టీ సభ్యులు ఎన్నుకోలేదు, అక్కడి నుంచి నామినేట్ చేస్తే వాళ్ళందరూ టైంకు 30వ తారీఖు నామినేషన్ అయితే 30వ తారీఖు మధ్యాహ్నం పొద్దున 10 గంటలకు తెలిసింది రామచంద్రరావు పేరు హైకమాండ్ రికమెండ్ చేసిందని చెప్పి. సో ఒకసారి హైకమాండ్ రికమెండ్ చేస్తే ఇక్కడ నెగటివ్ గా వెళ్లే వాళ్ళు ఉండరు కాబట్టి వెళ్ళలేదు, అంతే తప్ప భారతీయ జనతా పార్టీలో మీ ఎక్కడంటే అక్కడ నామినేషన్స్ వేయొచ్చు. ఇప్పుడు జాతీయ అధ్యక్ష పదవి కూడా నామినేషన్ వేస్తారా? వేయరు, ఎందుకంటే 119 మంది పార్టీ సభ్యులు కూడా చాలా డిసిప్లిన్ కాబట్టి వేయరు. ఇదేదో కార్యకర్తల నుంచి రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక జరిగిందంటే శుద్ధ తప్పు. కార్యకర్తల నుంచి జరగలేదు, హైకమాండ్ నామినేట్ చేసింది. జస్ట్ కాంగ్రెస్ హైకమాండ్ ఎట్లాగో బీజేపీ హైకమాండ్ కూడా అట్లా పార్టీ నేతల్ని నామినేట్ చేస్తూ ఉంటారు. ప్రజాభిప్రాయం పరిగణలోకి తీసుకుని అన్ని చేస్తారని నేను చెప్పను. అయితే ఒకటి ఇక్కడ రెండు రకాల మెసేజ్లు. ఇప్పుడు ఓల్డ్ సిటీలో నరేంద్ర సమయం నుంచి కూడా ఒకసారి మనం పోల్ కూడా చదవచ్చు. ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాను బీజేపీ ఆమోదించడం కరెక్టేనా అంటే అవును అని 38% అని చెప్తే కాదు అని 62% అని చెప్తున్నారు. నేను చెప్పాను అందుకనే. సో కార్యకర్తలు లేకపోతే బయటి ప్రజలు కూడా ఓటు చేయొచ్చు. బయటి ప్రజలు అంటే భారతీయ జనతా పార్టీని సమర్థించని వాళ్ళు కూడా రాజాసింగ్ రాజీనామాను ఆమోదించడం కరెక్ట్ కాదని 62% అని చెప్తున్నారు. సో మీ పోల్ పెట్టండి, డెఫినెట్ గా ఉంటుంది. బట్ ఈ పార్టీలో చాలా మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. సముద్రం పార్టీ అటల్ బిహారీ అద్వానీ తర్వాత ఉంటుందా అనుకున్నారు. నరేంద్ర మోడీ, అమిత్ షా వచ్చారు, రేపు యోగి ఆదిత్యనాథ్ ఉండొచ్చు. ఒక నిరంతర ప్రవాహం, కోట్లాది మంది కార్యకర్తల శ్రమ వల్ల భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. 2 సీట్ల నుంచి 301 సీట్ల వరకు. నెక్స్ట్ మనం ఆర్ఎస్ఎస్ అధినేత స్టేట్మెంట్ గురించి కూడా డిస్కస్ చేస్తాం. ఆయన 75 ఏళ్లకు రిటైర్మెంట్ ఉండాలన్నారు. 75 ఏళ్లకు నరేంద్ర మోడీ ఈ సెప్టెంబర్ 17న 2025 సెప్టెంబర్ 17న నరేంద్ర మోడీకి 75 ఏళ్ళు నిండుతున్నాయి. మరి ఆయన రిటైర్ అవుతారు, ఎందుకంటే ఆయన మార్గదర్శక మండలి 75 సంవత్సరాలు రిటైర్మెంట్ అని పెట్టింది ఆయన. సో ఆయన రిటైర్ అవుతారా లేదా ఇక్కడ మరి పార్టీ ఫస్ట్ సెల్ఫ్ లాస్ట్ అన్నారు కాబట్టి. అట్లాగే మోహన్ భగవత్ బర్త్డే కూడా 75 సంవత్సరాలు సెప్టెంబర్ 11, 6 రోజుల ముందు పుట్టారు నరేంద్ర మోడీ కంటే మోహన్ భగవత్. కానీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో ఎప్పుడు కూడా అనారోగ్య కారణాల వల్ల రిటైర్మెంట్ అయిన సందర్భం ఉంది తప్ప వాళ్ళు చివరి శ్వాస వరకు అధ్యక్ష పదవిలో కంటిన్యూ అయ్యారు. రజు భయ్యా చివరిసారిగా ఆయన అనారోగ్య కారణాలతో రిటైర్ అయ్యారు. సో మరి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సంబంధించి కూడా ఆ విధంగా లేదు. బట్ భారతీయ జనతా పార్టీలో ఒక కొత్త సంప్రదాయం నరేంద్ర మోడీ తీసుకొచ్చారు, మార్గదర్శక మండలిని. సో దాని మీద తర్వాత డిస్కస్ చేద్దాం. సో రాజాసింగ్ రాజీనామాను బీజేపీ ఆమోదించడం కరెక్టా కాదా అంటే 62% కాదు అని చెప్తున్నారు. చూద్దాం. అల్టిమేట్ గా ప్రతి బీజేపీ కార్యకర్త, కోర్ బీజేపీ కార్యకర్త, వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు కాదు, హిందుత్వ బ్యాక్గ్రౌండ్ తో వచ్చిన కార్యకర్త అయితే రాజాసింగ్ నిర్ణయానికి ఖచ్చితంగా బాధపడి ఉంటారు. ఒకటి మాత్రం నిజం,
భారతీయ జనతా పార్టీలో గ్రూపిజం లేదు అంటే నేను యాక్సెప్ట్ చేయను. భారతీయ జనతా పార్టీని ఒక 3-4 నేతలు నడపట్లేదు అంటే నేను యాక్సెప్ట్ చేయను. ఒక 3-4 నేతలు చాలా గట్టిగా నడుపుతున్నారు, నో డౌట్. కొత్తగా వచ్చిన వాళ్ళని స్వీకరిస్తున్నారా పార్టీలో అంటే స్వీకరించట్లేదు. జూనియర్లు సీనియర్ లాగా మెడికల్ కాలేజ్ లాగా ర్యాగింగ్ అన్నది ఉంది. నువ్వెవరు మా పార్టీలోకి రావడానికి, ఇది మా పార్టీ. అలాగే ఉంటే నువ్వెవరు మా పార్టీలోకి రావడానికి అనే సిచ్యువేషన్ ఉంటే గనక అస్సాంలో, త్రిపురలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చేది కాదు. త్రిపురలో లెఫ్ట్ వాళ్ళంతా వచ్చి బీజేపీలో జాయిన్ కావడం వల్ల భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. లెఫ్ట్ నుంచి రైట్. వెస్ట్ బెంగాల్లో కూడా లెఫ్ట్ నుంచి రైట్. ఇక్కడ లెఫ్ట్ వింగ్ వాళ్ళు వస్తే ఇంకా లెఫ్ట్ వింగ్ అనే విధంగా ట్రీట్ చేసే పరిస్థితి ఉంది. ఇప్పుడు వాళ్ళు నీ సిద్ధాంతం నచ్చే కదా పార్టీలోకి వస్తుంది. నువ్వు వాళ్ళు వచ్చి పార్టీలో జాయిన్ అయినంత మాత్రాన ఇప్పుడు ఈటల రాజేందర్ వచ్చాడు, లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు, జై శ్రీరామ్ అని అంటున్నాడు. జై శ్రీరామ్ అని అన్న తర్వాత ఇంకేముంది, నీ సిద్ధాంతాన్ని నువ్వు లెఫ్ట్ వాడిని తీసుకొచ్చి రైట్ లో తీసుకొచ్చి నీ సిద్ధాంతాన్ని యాక్సెప్ట్ చేయించావు కదా, అదే కదా గొప్పతనం. వచ్చిన తర్వాత కూడా లెఫ్ట్ 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 అంటే వాళ్ళ సిద్ధాంతం మార్చుకొని వాళ్ళు అధికారం కోసం వచ్చారో వేరే దానికోసం వచ్చారు కాదు. వాళ్ళు బయట ఏం చెప్తున్నారు, జై శ్రీరామ్ అని అంటున్నారు కదా. మావోయిస్ట్ సిద్ధాంతం గల వాళ్ళు వచ్చి జై శ్రీరామ్ అని అంటున్నప్పుడు నీకు ఉన్న అభ్యంతరం ఏంది కలుపుకోకపోవడం? ఆ ప్రాబ్లం చాలా ఉంది. సో భారతీయ జనతా పార్టీ ఇప్పుడు రాజాసింగ్ ఇండిసిప్లిన్ డెఫినెట్ గా క్రమశిక్షణ రాహిత్యం చేశాడు, కానీ ఆయన డిస్టర్బ్ చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఒక్కడే గెలిచాడు 2018లో కదా, 2018 to 23 ఆయనకి ఇచ్చిన రెస్పెక్ట్ ఏది? శాసనసభ పక్ష నేత కూడా రెస్పెక్ట్ ఉండాలి కదా. జిల్లా అధ్యక్షుల ఎంపికలో మరి ఇప్పుడు లెజిస్లేచర్ పార్టీ లీడర్స్ ని వాళ్ళని కన్సిడర్లోకి తీసుకుంటున్నారా? గోల్కొండ జిల్లా అధ్యక్ష పదవి అడిగాడు, చిన్నది అడిగితే గనక ఇచ్చేస్తే అయిపోయేది. మిగతా వాళ్ళు తీసుకున్నారు కదా, మిగతా రాష్ట్ర పార్టీ నేతలు పంచుకోలేదా? జిల్లా అధ్యక్షులు పంచుకున్నారు కదా అందరూ. గోటితో పోయేదాన్ని గొడ్డల్లాక తీసుకురావడం ఎందుకు? ఇప్పుడు ఎవరు కొట్లాడతారు ఓల్డ్ సిటీలో? గోషామాల్లో ఓవైసీతో ఎవరు కొట్లాడతారు? పేరుకి స్టేట్మెంట్లు ఇస్తారు ఈ లీడర్లు అందరూ కూడా. నరేంద్ర తర్వాత ఎవరు కూడా పాత బస్తీ పోయిన నరేంద్ర, బద్దం బాలరెడ్డి వాళ్ళు మాత్రమే ఉండి ఓల్డ్ సిటీలో ఫైట్ చేశారు. ఈ లీడర్స్ అంతా కూడా పేపర్ టైగర్స్. వీళ్ళెవరు ఓల్డ్ సిటీలో ఉండట్లేదు, న్యూ సిటీలో ఉంటున్నారు. వాళ్ళకి ఎవరికి కూడా సంబంధం లేదు. వీళ్ళంతా సికింద్రాబాద్ కంటెస్ట్ చేస్తారు తప్ప హైదరాబాద్ పార్లమెంట్ లో పోయి మలక్పేట, కార్వాను, చాంద్రాయణగుట్ట, నాంపల్లి, గోషామాల్ అంటే సిద్ధాంత పరంగా నేను ఓవైసీతో ఫైట్ చేయమని అందరిని చెప్పను. బట్ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం బీజేపీ వర్సెస్ ఎంఐఎం నడుస్తుంది కదా, వీళ్ళు ఎవరు పోయి ఫైట్ చేస్తారు? మొన్న మాధవీలత కొంత ప్రయత్నం చేశారు హైదరాబాద్ పార్లమెంటు. ఇప్పుడు ఆమె మళ్ళీ హైదరాబాద్ పార్లమెంట్ కంటెస్ట్ చేస్తానని కూడా చెప్పట్లే. ఎందుకంటే ఆమెను కూడా కరెక్ట్ గా రిసీవ్ చేసుకోలేదు. కొత్త పార్టీ ఈమె స్టేట్మెంట్స్ ఇస్తుందని చెప్పి ఈ కొత్త పాత అన్నది పోకపోతే భారతీయ జనతా పార్టీ ఇక్కడనే ఉంటుంది. మీరు బీఆర్ఎస్ ఎట్లా ఉంది? టీఆర్ఎస్ అధికారంలోకి రాకముందు ఏంటి, ఇక్కడ ఏంటి? బంగారు తెలంగాణ రెండు విధాలుగా బీఆర్ఎస్ విభజించారు, బీటీ బ్యాచ్, యూటీ బ్యాచ్. యూటీ బ్యాచ్ అంటే ఉద్యమ తెలంగాణ, బీటీ అంటే బంగారు తెలంగాణ. తలసాని శ్రీనివాస్ యాదవ్, తుమ్మల నాగేశ్వరరావును మంత్రి పదవి ఇవ్వడం వల్లే కదా హైదరాబాద్ లో, రంగారెడ్డిలో పార్టీ గ్రో అయింది, ఖమ్మంలో పార్టీ గ్రో అయింది. టీఆర్ఎస్ కు తెలుసు, ఆయన క్లియర్ గా చెప్పారు, మేము ఫక్త్ అప్పుడు ఉద్యమ పార్టీ, ఇప్పుడేమో అహోబిల మఠం పెట్టుకోలేదు, అందరినీ తీసుకుంటామని చెప్పి. సో భారతీయ జనతా పార్టీలో కూడా ఈ కొత్త పాత అన్నది వెళ్ళకపోతే మొదటి నుంచి ఉన్న మేము పాత వాళ్ళమే డామినేట్ చేస్తాం, కొత్త వాళ్ళని రానివ్వం, కొత్త వాళ్ళని ఎక్కడికి వచ్చిన ఒక స్థాయి వాళ్ళ ఎమ్మెల్యే, ఎంపీ అంతా దాటి ముందుకు రారు అంటే గనక కష్టం. మన కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా అన్నారు, ఇది శాకాహారుల పార్టీ అంటే కరెక్ట్ కాదు, మాంసాహారం తిన్న వాళ్ళ మా పార్టీలోకి రానంటే కరెక్ట్ కాదు అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. సో కొన్ని భావాలు విడనాడాలి. రాజాసింగ్ రాజీనామా ఆమోదంతో, రాజాసింగ్ తప్పు చేయలేదు అనట్లేదు, తప్పు చేశారు, కానీ స్టేట్ పార్టీ లీడర్స్ కూడా ఆయన వెళ్ళకూడదామన్న విధంగా ప్రయత్నించారు. నో డౌట్. ఎందుకంటే ఆయన పదే పదే వాళ్ళ అథారిటీని క్వశ్చన్ చేస్తున్నారు. పార్టీ మీద మా పట్టు పోవద్దు అని ఒక 2-3-4 నేతలకు ఉంది ఈ పార్టీ. మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరిది అయినప్పుడు ఆ 2-3 నేతలు ఆ పట్టు వీడకుండా అయితే ప్రయత్నం చేయాలి కదా. మీకు పదవులు వచ్చాయి, కార్యకర్తలకు ఎప్పుడు పదవులు వస్తాయి? భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎప్పుడు సర్పంచ్లు అవుతారు, ఎంపీటీసీలు అవుతారు, జెడ్పీటీసీలు అవుతారు. ఎప్పుడు కూడా ఎమ్మెల్యే ఎలక్షన్, ఎంపీ ఎలక్షన్.
దీని మీద కాన్సన్ట్రేట్ చేయడం. ఓ నలుగురు ఐదుగురు, ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు గెలుస్తారు, ఓ నలుగురు ఎంపీలు గెలుస్తారు. కింది స్థాయి వాడు సర్పంచ్ కావద్దా, ఎంపీటీసీ కావద్దా? ఎంత సీరియస్గా ఉంది మీ పార్టీ? ఎంపీటీసీ జెడ్పీటీసీ కోసం మీరు ఏమైనా ఖర్చు పెడుతున్నారా రూపాయన్నా వాళ్ళని గెలిపించేందుకు? టీఆర్ఎస్ పార్టీ పెట్టిన 6 నెలల్లో నిజామాబాద్ జడ్పీ చైర్మన్ గెలిచింది, కరీంనగర్ జడ్పీ చైర్మన్ విత్ ఇన్ 3 years లో గెలిచింది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి 32 జడ్పీ చైర్మన్ స్థానాల్లో ఎన్ని వస్తాయి? ఎన్ని జడ్పీ చైర్మన్లు వస్తాయి? అప్పుడు 10 జడ్పీ స్థానాలు తెలంగాణలో ఉంటే 2 జడ్పీ చైర్మన్లు టీఆర్ఎస్ విత్ ఇన్ 6 months లో కైవసం చేసుకుంది. మీ భారతీయ జనతా పార్టీ ఎన్ని సంవత్సరాలు ఉంది కదా, 8 మంది ఎంపీలు ఉన్నారు కదా, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఎన్ని జడ్పీ చైర్మన్లు కొడతారు రేపు? 32లో ఒక్కటన్నా కొట్టగలరా చెప్పండి? సో వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఎమ్మెల్యేలు అయిపోవాలి, ఎంపీలు అయిపోవాలి, పెద్ద నేతలంతా ఏసీ ఆఫీసులో హైదరాబాద్లో రూముల్లో కూర్చోవాలి. గ్రాస్ రూట్ లెవెల్లో మాత్రం పార్టీ పెరగకూడదు. గ్రాస్ రూట్లో కార్యకర్త అన్నవాడు అక్కడనే ఉండాలి. బీఆర్ఎస్ కార్యకర్త బాగుపడాలి, బాగుపడ్డారు 10 సంవత్సరాల అధికారంలో. కాంగ్రెస్ కార్యకర్తలు అధికారంలో ఉన్నారు, వాళ్ళు బాగుపడ్డారు. ఇంతకుముందు ఉన్న టీడీపీ వాళ్ళు బాగుపడ్డారు. చచ్చి చెడిందంతా కూడా బీజేపీ కార్యకర్త. వాడు ఎకనామిక్ స్టేటస్ చేంజ్ కాలేదు, సోషల్ స్టేటస్ చేంజ్ కాలేదు. కొద్దిమంది అంటారు ఎకనామిక్ స్టేటస్ అంటే మేము కార్యకర్తని కరప్ట్ చేయం. కార్యకర్తని కరప్ట్ చేయకండి. అట్లీస్ట్ వాడు చెప్పుకోవడానికి ఒక పదం ఉండాలి కదా. మేము దేవాలయ పాలక మండలి చైర్మన్ పక్క రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ లో పొత్తుతో పదవులు తీసుకుంటున్నారు కనీసం. కరెక్ట్. అంటే దీని మీద నేషనల్ లెవెల్ లీడర్స్ ఎవరు కాన్సన్ట్రేట్? అందుకనే ఇప్పుడు రాజాసింగ్ చెప్పింది అదే కదా, నేషనల్ జాతీయ పార్టీని కూడా ఒప్పించడంలో ఇక్కడ అధికారంలోకి రావాలి. కరెక్ట్ గా అధికారంలోకి వచ్చే సమయానికి 2018లో 14లో తెలుగుదేశంతో పార్టీకి పొత్తుకెళ్లారు. అప్పుడు టీఆర్ఎస్ తో పొత్తు జరగాల్సి ఉండే. టీఆర్ఎస్ తో కేసీఆర్ రెడీ అయినారు పొత్తు పెట్టుకున్నందుకు. అప్పుడు టీఆర్ఎస్ బీజేపీ కలిసి వస్తుండే. కానీ కొద్దిమంది తెలుగుదేశం పార్టీ జనసేనతో కలిసి వెళ్లాలని అప్పుడు ప్రెషర్ చేసి అప్పుడున్న ఆంధ్రప్రదేశ్ నేతలు, నిజానికి కిషన్ రెడ్డి అప్పుడు టీఆర్ఎస్ తో రెడీ ఉండే. ఏపీకి సంబంధించి కొద్దిమంది నేతలు అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి బాగుండదు అని చెప్పి బలవంత పెట్టి పొత్తు పెట్టించారు. లేకపోతే టీఆర్ఎస్ బీజేపీ అధికారంలోకి వస్తుండే, కార్యకర్తలకు ఆ ఫలాలు వచ్చేవి. 2018లో టీఆర్ఎస్ తో పూర్తిగా మ్యాచ్ ఫిక్సింగ్ అని వచ్చి ఒంటరిగా పోటీ చేస్తే 1 సీట్ వచ్చింది. 2023లో గదే మళ్ళా మ్యాచ్ ఫిక్సింగ్ అనే వచ్చింది. మళ్ళా కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ ఓట్ బ్యాక్ అంతా షిఫ్ట్ అయింది. సరైన సమయంలో బండి సంజయ్ని షిఫ్ట్ చేశారు. సో ఇట్లా చారిత్రక తప్పిదాలు కమ్యూనిస్ట్ పార్టీలు చేస్తున్నట్టు భారతీయ జనతా పార్టీ కూడా చేస్తూ పోతే ఆ పార్టీ కార్యకర్తల స్థితి గతి మారదు. అది మాత్రం నేను చెప్పగలను. దశ దిశ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మారదు. రేపు లోకల్ బాడీ ఎలక్షన్లో మీరు 32 జడ్పీ చైర్మన్లు ఎన్ని గెలుస్తారో స్టేట్మెంట్ ఇవ్వండి. ఒకటి గెలుస్తాం, ఒక్క జడ్పీ చైర్మన్ గెలుస్తామని ఎవరైనా స్టేట్మెంట్ ఇవ్వనండి చాలు. ఎప్పుడు చూడు వీళ్ళు ఎంపీ సీట్లు ఎమ్మెల్యే సీట్లు పోటీ చేయడం తప్ప ఎవడైనా కింద నుంచి గెలవాలి కదా, రావాలి కదా. సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీలు ఎంతమంది నేతలు ఫండింగ్ చేస్తారో చూద్దాం. సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, జడ్పీటీసీలకు. వీళ్ళు జాతీయ పార్టీ నుంచి ఫండింగ్ తీసుకుంటారు కదా ఎమ్మెల్యే ఎలక్షన్కు, ఎంపీ ఎలక్షన్కు. ఎంతమంది పోయి సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీలకు బీజేపీ గెలిపించుకునేందుకు ఫండింగ్ చేస్తారో చూద్దాం. సో మొత్తం కూడా నేతలంతా కలిసి కార్యకర్తలు ముంచుతున్నారు. ఇదంతా కూడా నాకు కార్యకర్తలు మొన్న కూడా కార్యకర్తల గురించి మాట్లాడాను, ఆ ఫీడ్బ్యాక్ ద్వారా వచ్చిందని చెప్తున్నా. చూద్దాం. అంటే ఇంకొక సెకండ్ ఒపీనియన్ అంటూ ఇంకా రాదంటారా బీజేపీ నుంచి? అంటే బీజేపీ ఇస్ డిసిప్లిన్ పార్టీ. ఇప్పుడు నేషనల్ పార్టీ ఏంది, ఆయన క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడ్డారన్న యాంగిల్లోనే చర్య తీసుకుంటుంది. కానీ ఆయన క్రమశిక్షణ రాహిత్యానికి ఎందుకు పాల్పడ్డారన్న విషయం ఆలోచించదు. ఇప్పుడు జిల్లా అధ్యక్షులు నిజంగా చెప్పండి, మిగతా ఎంపీలు ఎమ్మెల్యేని కన్సల్ట్ చేయకుండా జిల్లా అధ్యక్ష పదవులు నియమించలేదా? ఎవరు ఎంపీ ఉంటే వాళ్ళని అడిగి చేశారు జిల్లా అధ్యక్ష పదవి. కొత్తగా వచ్చిన ఎంపీలను కూడా కన్సల్ట్ చేసి జిల్లా అధ్యక్ష పదవులు ఇచ్చారు. కానీ రాయలసీమ 3 సార్లు అది బీజేపీ లీడర్గా ఉండే ఒకప్పుడు హిందుత్వ కోసం ఓల్డ్ సిటీలో ఫైట్ చేస్తున్నారు. ఆయన ఒక్క జిల్లా అధ్యక్ష పదవి పడితే దానికి ప్రతిసారి వంకనే, ఆయన అడిగిన దానికి వంక. అందుకని గోటితో క్రమశిక్షణ రాహిత్యాన్ని పాల్పడ్డారు. ఇండిసిప్లిన్ నిజంగానే. పార్టీ ఏం చేసినా చుప్చాప్ మూసుకోవాలి, అది బీజేపీలో జరగాలి. కానీ మిగతా నేతల్ని అందరూ ఒకళ్ళు 3-4 జిల్లా అధ్యక్షులు పంచుకున్నప్పుడు ఈయన ఒక్క జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వడంలో ప్రాబ్లం ఏంది? లేదా ఇవ్వట్లేదని పిలిచి చెప్పొచ్చు. జాతీయ నాయకత్వానికి ఇవన్నీ తెలియదు కదా. పార్టీ సిద్ధాంతం ఏంది, నువ్వేం పార్టీ ఏది డిసైడ్ చేస్తే అది డిసైడ్ చేయాలని. కానీ పార్టీ మిగతా వాళ్ళ విషయంలో ఒక న్యాయం, రాయలసీమ విషయంలో ఒక న్యాయం మాత్రం చేసింది అన్న విషయంలో మాత్రం సందేహం లేదు. అది మాత్రం నో డౌట్. ఓకే భరత్. సో దీనిలో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకు